దేవుని స్తోత్రం మీ అందరూ పొందనాలు. దేవుని మాటలు నాకు శ్రద్ధగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా గురించి రాసింది 11వ అధ్యాయం. యెఫ్తా గురించి యెఫ్తా వేశ్య కుమారుడు అని చెప్పి అన్య స్త్రీకి పుట్టినవాడు అని చెప్పి అన్నదమ్ములు యెఫ్తాని తోలివేస్తారు. అప్పుడు ఆ అన్నదమ్ములకి దగ్గర నుంచి యెఫ్తా వెళ్ళిపోయి టోబో దేశంలో ఉంటాడనమాట. ఉండేటప్పటికి అక్కడ ఒక అల్లరి జనం ఉంటారు. అల్లరి జనం ఉంటారు. అట్లాగే వాళ్ళతో అట్లా ఉంటాడు. ఉంటామనగా ఇక్కడ వీళ్ళ మీదకి యుద్ధానికి వీళ్ళు వస్తారు. ఎవరో అమ్మోని దేవుని స్తోత్రం హల్లెలూయా. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గిలాది పెద్దలు యుద్ధం చేయలేక వాళ్ళతో యెఫ్తా దగ్గరికి వెళ్తారన్నమాట. యెఫ్తా దగ్గరికి వెళ్ళి యెఫ్తాని రమ్మంటారు. వచ్చి మా పక్షాన్ని నువ్వు యుద్ధం చేయమంటారు. యుద్ధం చేయమంటే అప్పుడు యెఫ్తా అంటాడు, మీరు నన్ను వేశ్య కొడుకుని నీ వెలగొట్టేశారు కదా, నన్ను బయటకు తోలేశారు. ఇప్పుడు నువ్వు నా చెంతకు వచ్చారు, మీరు మీ అవసరం కోసం వచ్చారు అని అంటాడు. వీళ్ళు అంటారు, నువ్వు వచ్చి మా పక్షాన్ని యుద్ధం చేస్తే మేము మీకు లోబడి ఉంటాం, నీకు లోబడి ఉంటాం, నువ్వు చెప్పినట్టు మేము వింటాం అని అంటారు అన్నమాట. అంటే అది ఎంతవరకు నిజమంటే, ఇది నిజము, ఇట్లాగే చేస్తాం, నీకు మాకు యెహోవా సాక్షి అని చెబుతారన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా అని చెబితే అప్పుడు యెఫ్తా వాళ్ళ వెంట వెళ్తాడనమాట. వెళ్ళి అప్పుడు గిలాదు వెళ్ళినాక అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా. ఆ యుద్ధానికి వెళ్తాకి అప్పుడు యెఫ్తా ఒక దేవుని మందిరానికి వెళ్తాడు. ముందు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుని అమ్మనీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను వాళ్ళు నా చేతికి అప్పగిస్తే, వాళ్ళ మీద నాకు జయం ఇస్తే నేను క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే అక్కడ జయం పొంది వచ్చాననుకో, నా ఇంటి వద్ద నుంచి ఎవరైతే ఏదైతే నన్ను ఎదుర్కొని వస్తారో వాళ్ళు మీకు ప్రతిష్ట మీకు సమర్పించబడతారు, మీకు బలిగా అర్పిస్తాను అంటాడనమాట. అనేటప్పటికి అప్పుడు అన్నీ ప్రార్థన చేసుకుని వాగ్దానం చేసి అప్పుడు దేవుడు వచ్చేస్తాడు యెఫ్తా. హల్లెలూయా. వచ్చి అప్పుడు యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధానికి బయలుదేరితే అప్పుడు దేవుడు వాళ్ళని యెఫ్తా చేతికి అప్పగిస్తాడు. యుద్ధంలో జయమవుతుందన్నమాట. జయం వచ్చేటప్పటికి అప్పుడు యుద్ధం జరిగించి యుద్ధంలో నుంచి అప్పుడు వస్తుంటే ఇంటి దగ్గర నుంచి ఎవరు వస్తారో ఆ యెఫ్తా కుమార్తె వస్తుందన్నమాట. నాట్యంలో చేసుకుంటూ ఆ తండ్రి జయించి వస్తున్నాడని ఎంతో ఆనందంతో నాట్యంతో వాయిద్యాలతో ఎదుర్కొంటుంది అన్నమాట. వచ్చి తండ్రిని ఎదుర్కొనేటప్పటికి తండ్రి చూసి, అమ్మ కుమార్తె నన్ను కృంగదీసే వాళ్ళు నువ్వు
ఒక దానివయ్యావు, నేను యెహోవాకి మాట ఇచ్చాను అని అన్నాడు మాట. యెహోవాకి మాట ఇచ్చాను, ఆ మాట వెనక్కి తీసుకోలేను అని చెబుతాడు, అంటాడు. అప్పుడు మనోళ్ళు అయితే ఏమంటారు? మనోళ్ళు అయితే, నువ్వు దేవుడికి మాట ఇచ్చావా, దేవునికి మాట ఇస్తే నన్ను బలిస్తావా అని ఎదురు తిరుగుతారు మనోళ్ళు అయితే. నువ్వు మాట ఇస్తే నువ్వు వెళ్ళి దేవుడికి బలవు, అంతేగాని నన్ను బలిస్తావా, మమ్మల్ని బలిస్తావా అంటారు మనోళ్ళు అయితే. ఆవిడ ఆ మాట అనలా. ఆవిడ మా మాట అనుకోండా, తండ్రి నీ మాట చప్పునే జరుగును గాక అంది. నువ్వేహో ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట ప్రకారం జరిగించని అంటదన్నమాట. అంత అలాంటి కుమార్తె అసలు ఎవరు లేరు. అట్లా మరి ఆవిడ తండ్రి ఇచ్చే మాటకు లోబడి తండ్రి ప్రకారం ఆవిడ బలవుతా సిద్ధమైందన్నమాట. అట్లా ఇప్పుడు ఎవరు సిద్ధపడతారో, ఎవరు సిద్ధపడరు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంకో, తల్లిదండ్రులని ఎదిరిస్తున్నారు. నేను ఇట్లాగా దేవుడికి మాట ఇచ్చాను, ఇట్లా నేను బలిస్తానని అన్నాను, మాట ఇచ్చాను, మాట వెనక్కి తీయలేను అన్నారనుకో, మమ్మల్ని బలిస్తాని నువ్వు మాట ఇచ్చావా, నువ్వు అన్నావుగా ఇల్లు బలవు, మమ్మల్ని బలిస్తావంటి, మేమున్నామా, మేము ఎందుకు బలి అవుతాము అని ఎదురు తిరుగుతారు తల్లిదండ్రులకి. ఆ బిడ్డ అట్ట ఎదురు తిరగకుండా తండ్రి మాటకు లోబడింది. తండ్రి నువ్వన్న ప్రకారం నీవు చెయ్యి, నువ్వు దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం అలా జరిగించు అని అంతే కానీ ఒక మాట మనం చేస్తున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక 2 నెలలు నేను కొండకెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తా, నా కన్యత్వము నిమిత్తం నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పి 2 నెలలు మట్టుకు నన్ను విడువు అని అంటే అప్పుడు సర్లే వెళ్ళమంటాడు. ఆ 2 నెలలు ఈ గిలాదు కుమార్తెని ఆవిడ కొంటారుగా కణికలు పక్కనే ఆమె తీసుకుని కొండకెళ్ళిందన్నమాట. కొండకెళ్ళి ప్రార్థన చేసుకుందన్నమాట. ప్రార్థన చేసుకుని ఆవిడ కన్యత్వం గురించి దేవుడికి మొరపెట్టుకుని ఆ 2 నెలలు అయిన తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వచ్చినాక అప్పుడు తండ్రిని తండ్రి నువ్వు మాట ప్రకారం నువ్వు జరిగించమని తండ్రికి చెప్పింది మాట. అందుకే యెఫ్తా కుమార్తె గురించి న్యాయాధిపతుల గ్రంథం వస్తే ఇప్పటికీ చెప్పుకుంటారు. బైబిల్లో ఆవిడంటే కుమార్తె విధేయురాలు ఎవరు లేరు, తండ్రికి విధేయత చూపించిందన్నమాట. ఇంకొకరైతే తండ్రిని వ్యతిరేస్తారు కానీ లోబడి నేను బలి అవుతాను, నన్ను బలిచ్చి అని అంటారు. అన్నారు కదా, ఆవిడ అందాయి పాపం, తండ్రి నీ మాట ప్రకారం నాకు చెయ్యి, జరిగించు అని అందమాట. అలాంటి బిడ్డలు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎక్కడ ఉంటున్నారో? నేను బలిస్తా అంటే ఊరుకుంటారా? నువ్వు మమ్మల్ని బలిస్తా అంటే నీకు ఏదన్నా వస్తే నువ్వు బలవు, లేకపోతే నీ భార్యను బలువు, లేకపోతే నీకు కావాలంటే ఆమె బలివు. మమ్మల్ని బలిస్తా అంటే పని అంటారన్నమాట అని ఎదురు చెబుతారన్నమాట. అట్లా చెప్పలా ఆ పిల్ల, అట్లా చెప్పలా, లోబడింది తండ్రి మాటకు లోబడి దేవుడికి విధేయత కలిగిన, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి అట్లా మాట్లాడింది మాట. దేవుని ఎందుకు
భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకి లోబడతారన్నమాట. దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళు అయితే తల్లిదండ్రులకి ఎదురు చెప్పరు, తండ్రి తల్లికి లోబడతారు, పెద్దల కాడ లోబడతారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తాయి. ఆ విధేయత దేవుడి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. అదే దేవుడి బిడ్డలకి ఇతర బిడ్డలకి ఉన్న తేడా. ఇతరులు అయితే ఎదిరిస్తారు, దేవుడి బిడ్డలు అట ఎదిరించరు. ఎదిరించకుండా లోబడే జీవితం కలిగి ఉంటారన్నమాట. లోబడే జీవితం వాళ్ళకి ఎలా వస్తే దేవుడిలో నుంచి వస్తుంది. వాళ్ళకి వచ్చి ఇలా వాళ్ళు ఎదిరించే తనమే లోగడ పుట్టినప్పటి నుంచి ఎదిరించే మూర్ఖత్వమే. కాకపోతే ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు విధేయత నేర్చుకున్నారన్నమాట. నేర్చుకుని దేవుడు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పెద్దలకు లోబడాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి అని ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ నేర్పుతారు సేవకులు. అవి నేర్చుకుని వీళ్ళు విధేయత నేర్చుకుంటారన్నమాట. తల్లిదండ్రులకు లోబడతారు. తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎవరో లోబడకుండా ఉండరు. తల్లిదండ్రులు చూడని వాళ్ళు అంట వాళ్ళ కన్నులు గుడ్లు ఉంటాయి కదా, కన్ను గుడ్లు అవి లోయి కాకులు పీకు తింటాయి అంట. తల్లిదండ్రులు మాట వాళ్ళకి తల్లిదండ్రుల మాట ఎన్నోళ్ళకి అలాగా తెలియక చాలామంది తల్లిదండ్రులని ప్రేమిస్తే ఆ ఆయుష్ కూడా పెరుగుద్ది. ఆ దేవుడి ఆజ్ఞ అది. తల్లిదండ్రుని ప్రేమించాలి, పెద్దలకు విధేయత కలిగి ఉండాలి అని దేవుడి ఆజ్ఞ అది. మనం దేవుడి ఆజ్ఞ తల్లిదండ్రుని సన్మానించమని ఉంది. సన్మానించమంటే ఒక పెద్ద సాల్వా తెచ్చి సన్మానించ కాదు. ఆ తల్లిదండ్రుల మాట మనం వినాలి, వృద్ధాప్యంలో మనం చూడాలన్నమాట. అదే తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటాం. అలా ఉంటూ దేవుణ్ణి యెఫ్తా కుమార్తెలాగా జీవించాలి ప్రతి యవనస్తులు. అలాంటి జీవితం దేవుడు ప్రతి యవనస్తులకి అనుగ్రహించాలని కోరుకుంటూ దేవుని అడుగుదాం. దేవుడి మాటలు చిన్న మాటలు దేవుని జీవించడం కాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ యేసయ్య నీ స్తోత్రం నాయన. తండ్రి మాట్లాడిన మా దేవా నీ స్తోత్రం నాయన. తండ్రి మేము ఎలా ఉండాలో తండ్రి విధేయత భయభక్తులు కలిగి ఉండాలని మాట్లాడి మా దేవా నీ స్తోత్రం నాయన. యవనస్తుల కాడ తండ్రి విధేయత కలిగి నాయన పెద్దలకు లోబడే జీవితం కలిగి నాయన ఉంటారు సహాయం చేయమని తండ్రి అడుగుతున్నాను తండ్రి. సమస్తం నాయన మీరే నాయన ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమె జరిగిస్తాం మా దేవుని స్తోత్రం పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని నిశ్చిత కృపా పరిశుద్ధాత్మ అనుశాస ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించు గాక. ఆమేన్. హల్లెలూయా.